ఓకే. ఇప్పుడు కవిత చెప్పినట్టు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్ లో కలుసుకుని మాట్లాడారన్నట్టు కూడా ఒక చర్చ బయటకు వచ్చింది. నిజమే అంటారా? నేను ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు వాట్ కవిత సేస్. నాకు కవిత ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుంది, అంతకంటే ఎక్కువ లేదు. కలిస్తే కావచ్చు, ఫ్లైట్ లో కలిసి ప్రయాణిస్తే ఇద్దరు అంత ఫ్లైట్ లో ఎట్లా ఎవ్వరు చూడకుండానే రాజకీయమైన కుట్రలు పన్నుతారా? ఎంత అవుతుంది? మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పట్ల హరీష్ రావు కొంత సానుభూతి ఉన్నట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ రకరకాల ఆలోచనలు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు అట్లాంటి పొరపాట్లు ఏవి చేయొద్దు, నీకు మంచి భవిష్యత్తు ఉండని ఓదార్చిందే హరీష్ రావు. సో తెర వెనుక వీళ్ళందరూ ఒకటే కాబట్టి ఇందులో ఎవడెవడికి సహాయపడతాడని మనం మాట్లాడాలి. ఇప్పుడు హరీష్ రావు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదంటారా? చిత్తుగా ఓడిపోతాడు. ఏం పెద్ద హరీష్ రావు ఏంటిది, ఏం గొప్ప నాయకుడు అంటే విలుకాడ ఇచ్చేసినాడా? రాజకీయ సమర్థత ఉందా, అనుభవం ఉందా? తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పి తెలుసులేదు, పుస్తకం లేదు. ఎవరికి తెరిచిన పుస్తకం అంటే వాళ్ళ కుటుంబాలకు తెరిచిన పుస్తకం. రాష్ట్ర ప్రజలకి ఆయన స్వయంగా ఆలోచించి చేసిన ఒక్క ఘనకార్యం చెప్పమనండి. వాళ్ళ మామ చెప్పకపోగా ఇండిపెండెంట్ గా హరీష్ రావు చేసిన ఒక్క పని, మంచి పని చెప్పమనండి. అప్పుడు తెరిచిన పుస్తకమా, మూసిన పుస్తకమా, ప్రజలకు ఉపయోగపడతాడా, పడడా, పార్టీ పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతాడు అనేది అది ఆలోచించవచ్చు. ఇతను ఒక పరాన్న బుక్కు, మామ పేరు మీద అధికారం ఇంతవరకు చెలాయించాడు. మామ కాదంటే ఆయన పరిస్థితి మళ్ళా అంతే. ఇప్పుడు మనం కోదండరాం చూడట్లేదా? కేసీఆర్ కోదండరావును జేఏసీ చైర్మన్గా పెట్టినాడు. పెట్టినంతకాలం కేసీఆర్తో ముడిపడి ఉన్నంతకాలం అంత పేరు ప్రతిష్టలు అది ఉంది. కేసీఆర్ను వదిలెట్టిన తర్వాత కోదండరాం పరిస్థితి ఏముంది వాళ్ళ? అట్లే ఈయన పరిస్థితి కూడా అంతే. అంటే ఇప్పటికప్పుడు హరీష్ రావు బయటకు వస్తే తనతో పాటు 29 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అనేది చర్చ. బోగస్. ఎవడు ఫండింగ్ కూడా చేస్తా అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా అది ఇంపాసిబుల్. హరీష్ రావుకి అంత సీన్ లేదు. హరీష్ రావు పైసకు లెక్కలు పెడతాడు. హరీష్ రావులో అంత ఉదార స్వభావం లేదు. ఇప్పుడు కేసీఆర్ వారసుడు ఎవరంటే ఏం చెప్తారు సార్? మాకు తెలియదు, అది కేసీఆర్ డిక్లేర్ చేయాలి. మనవాడు డిక్లేర్ చేయడం ప్రజలు డిసైడ్ చేస్తారు. కేసీఆర్ ఆస్తులకు వారసుడు ఎవడో కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. కానీ కేసీఆర్ తదనంతరము కేసీఆర్ ఏం పెద్ద మార్క్సా, ఏగిలా ఏంటిదండి? ఆయనకున్న వారసత్వం ఏంది? ఎందుకు లక్షలాది మంది ఉద్యమకారులు, వేలాది మంది ఉన్నారు, వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. వాళ్లకు లేని ఫిలాసఫీ ఈయనకేమున్నది? ఏ సాక్రిఫైస్ చేయని వ్యక్తికి అంత ఉత్త బోగస్. కేసీఆర్కి ఏం లీగసీ లేదు, దానికి వారసుడు ఎవడో అవసరం లేదు. బీఆర్ఎస్ లో నెంబర్ 2 కేటీఆర్, హరీష్ రావా, సంతోష్ రావా? ఎవడు లేడు, అందరు జీరోలే. కేసీఆర్ మైనస్ ఎవ్రీబడి ఈజ్ అ జీరో. ఏనారా? వీళ్ళెవరికి ఇండివిజువల్ గా సర్పంచ్ స్థాయి పదవి కూడా గెలుచుకునే కెపాసిటీ లేదు. ఎవడన్నా బయటికి వచ్చేసేసి కేసీఆర్ తో ముడిపడకుండా ఇండిపెండెంట్ గా 10,000 ఓట్లు సంపాదించమని ఎవడన్నా, అప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. సిద్దిపేట 1,00,000 మెజార్టీ దాటారు కదండి ఎవరు? అదే బీఆర్ఎస్ గుర్తుకు వచ్చినాయి ఆ ఓట్లు, అంతే తప్ప హరీష్ రావు యొక్క వ్యక్తిత్వం చూసి ఏం రాలేదు. ఓకే. హరీష్ రావుకు నిజంగా నా వ్యక్తిగత ప్రతిష్ట అంత గొప్పగా ఉంది అని అంటే వాళ్ళ మామను ఆడుకునేవాడు. ఆయనకు తెలుసు నేను ఏం లేదు, నేను ఒక నాన్ ఎంటిటీని తెలంగాణ రాజకీయాల్లో అనే విషయం తెలిసే హరీష్ రావు ఎప్పుడు మామ అని వెంట తిరుగుతాను. ఓకే. హరీష్ రావుని సీఎం గా ప్రభకుండా చేసే అవకాశం లేకపోలేదు అన్నట్టు కూడా కవిత మాట్లాడుతుంది. హరీష్ రావు సీఎం ఎవడు యాక్సెప్ట్? భవిష్యత్ తరాలలో కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రాజకీయ భవితవ్యం ఉండదు. భవిష్యత్ అంతా బీసీలది. బీసీ నేతృత్వంలోనే ఒక కొత్త పార్టీ ఏర్పడుతుంది. ఆ కొత్త పార్టీ నాయకత్వం సమిష్టిగా ఎవరు ముఖ్యమంత్రి అని డిసైడ్ చేస్తారు. ఇట్లా పెట్టి పుట్టిన వాళ్ళు, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా తెచ్చుకున్న వాడు, ఇట్లాంటి వాడు ఎవడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే లేదు నాకు తెలిసిన మేరకు. ఇప్పుడు సెప్టెంబర్ 17న తీర్మానం కొత్త పార్టీ బీసీల గురించి సార్, నేను ఆ పార్టీ పుట్టక ముందే దాని గురించి నేను మాట్లాడాలన్న పద్ధతి కూడా కాదు. ఇష్టం అది. ఆయన ఏ ఆలోచనలతో వస్తాడు, ప్రజలను ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఆయన ఒక మాట కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు గతంలో ఎన్నో మాటలు మాట్లాడి ఏ మాట కట్టుబడ్డ చరిత్ర ఆయనకు లేదు. కాబట్టి దీన్ని కూడా మనం అంత సీరియస్ తీసుకోకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి బీసీల కోసం 42% తీసుకొచ్చింది కదా రిజర్వేషన్. ఏడ తీసుకొచ్చింది? కొట్టిగా కాయిదాల మీద రిజర్వేషన్ అయింది అని అన్నారు, అటకెక్కిచ్చినారు. బీసీలకు ఒరగొరే ప్రయోజనం ఏంది? ఏం లేదు. బీసీలో రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి మేము రేవంత్ రెడ్డిని బీసీగా చూస్తున్నాము, ఆయన బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు కూడా వినే ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు రవీంద్ర భారతిలో. ఇదే నేను చెప్తున్నా కదా, న్యూసెన్స్ వాల్యూ. ఆయన ఎవడు పట్టించుకోవట్లేదు, నాన్ కాన్సిక్వెన్షియల్. మహేష్ కుమార్ గౌడ్ అంటే బాబు మోహన్ లాంటి హాస్య నటుడు, అంతకంటే ఎక్కువ లేదు. అంతే అంటారా? అంతకంటే ఎక్కువ లేదు. ఆయన ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఆయనకే వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన ఎవరిని రక్షించినాడు, ఏ ఐడియాలజీని ఉపయోగించినాడు, ఆయన సొంతగా ఎక్కడ గెలిచాడు చెప్పడం ఒక మాట. పలానా నియోజకవర్గంలో గెలిచే సత్తా సామర్థ్యం. ఆయన కూడా బీఆర్ఎస్ లోకి పోయి
అంటే టీఆర్ఎస్లోకి పోయి వాపసు వచ్చిన వ్యక్తి అంతే. ఆయన కూడా ఫిరాయింపుదారుడే ఒకప్పుడు. ఏం పెద్ద గొప్ప విషయం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.